గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లుల విరసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లుల భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే కరీంనగర్కి వచ్చినాం. అయితే ఒక నక్షత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే మనం ఇంటర్వ్యూ అయితే ఇవ్వడానికి వచ్చినాం. సో ఇక్కడ కలిసినామంటే అందరం ఇక్కడ మన నగునూరు దుర్గమ్మద టెంపుల్ దగ్గర కలిసినాం. సో అందరు అక్క వాళ్ళకి అందరూ మమత అక్క అండ్ సింగర్ అక్క ఇట్లా అందరూ ఉన్నారు. ఒకసారి అందరూ పరిచయం చేద్దాం ఒకసారి, ఓకేనా? హాయ్ అక్క, సోని అక్క ఈమె. హాయ్. అండ్ తిరుమల అక్క అండ్ మమత అక్క. మమతక్క హాయ్. మానసక్క హాయ్. ఇగో ఈ బ్రదరే మమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేసిండు, చరణ్ బ్రో. ఇగో మమత మానసక్క వాళ్ళ కొడుకులు ఇద్దరు. 4 ఛానల్స్లో ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నక్షత్ర మీడియా వాళ్ళే మాకు ఫుడ్ అరేంజ్ చేసిండ్రు. ఇప్పుడైతే మేము అందరం కూర్చొని ఇంకా అన్నం తినాలి. టైం కూడా చాలా అయింది, 4 అవుతుంది టైము. అప్పుడెప్పుడో మార్నింగ్ 11కి అట్లా వచ్చినాం మేము. ఇంకా ఇప్పుడైతే అన్నం తినేసి వెళ్తాం, ఓకేనా? రండి రండి. చేతులు వాటర్ ఇన్నే ఉన్నాయి కదా, మంచిగా వస్తుంది. వాస్తవానికి గుడి మస్తుంది రా మమ్మీ కదా. గుడి బాగుంది, గుడి సూపర్ ఉంది అసలు. గుడిని ఒకసారి తీద్దాం కొంచెం చిన్న. గుడి దగ్గర నుంచి ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేసుకుంటాం. నా దగ్గర ఉంది ఒకటి. కరీంనగర్లో రాఘవేంద్ర మెస్ ఫేమస్ చాలా. వెజ్ ఫుడ్ తినాలి అనుకుంటే రాఘవేంద్ర మెస్కి వెళ్ళాల్సిందే. మేమైతే ఎవ్రీ టైం వెజ్ తినాలనుకున్నప్పుడు రాఘవేంద్ర మెస్లోనే తింటాం. మస్తు ఉంటుంది, మస్తుంటుంది, సూపర్ ఉంటుంది. ఎట్లా కూర్చుంటుంది ఎక్కడ చెప్పు తినా రాజు. మనందరికి ఎట్లా పెడతావు అబ్బాయి? మీకేమన్నా నచ్చిందేనా? హాయ్ అప్పులు కర్రీస్ ఇది ఒకసారి టీనిందండి. వేడి కాదురా, ఇది రాఘవేంద్ర. ఇది ఒకటి ఇది బగారా ఉంటుంది. వాటర్ బాటిల్ ఇయ్యరా చిన్న పుల్ల. ఎవరు? అయ్యో ఏందబ్బా గిట్ట చేసినావు? బుగ్గ చేసినావు నన్ను. బుగ్గన వాటర్ ఇయ్యి దయ్యం. వాటర్ అంటే ఇయ్యస్తాను. అయ్యో ఈరోజు రాఘవేంద్ర మెస్ నుండి తీసుకొచ్చారు వెజ్ ఫుడ్. ఫస్ట్ అయితే రాఘవేంద్ర మెస్ లో ఇగో బగారా స్పెషల్. ఫస్ట్ బగారా ఉంటుంది, బగారా తర్వాత వైట్ రైస్ ఉంటుంది. ఇది ఒకటి స్పెషల్ ఐటెం. కాకరకాయ ఇవన్నీ వేపుడు ఉంటుంది, పల్లీలు వేసి వేపుడు చేస్తారు. ఇంకా పెరుగు అండ్ చట్నీ, అల్లం చట్నీ అనుకుంటా. ఇది బీరకాయ కర్రీ. ఇది ఇంకా పప్పు సాంబార్. ఇది పప్పు, అది సాంబార్. ఇగో పాపడాలు మస్తు పెద్దగా ఉన్నాయి నాయన. బ్యాట్లు మనం తెప్పించుకోలేదు. బిర్యానీ పువ్వా బిర్యానీ పువ్వా కమా ఉందా?
ప్లేట్లకి చక్కలు నన్ను కాదని ఎట్లా కూర్చున్నావు అంటున్నా నేను కూర్చోపోదునా నువ్వు ఎట్లా కూర్చుంటావు మన ఇద్దరు దోస్తులం అనుకున్నాం కదా మన ఇద్దరం కెమెరా కూర్చొని వద్దు మనం ఎట్లా కూర్చున్నా సింగిల్గా కూర్చోరు నువ్వు కూడా కూర్చో అన్నప్పుడు అయితే సరే కూర్చోరు మండి బిర్యానీ అంటే లోకల్ పోవాలి లోకల్ వేరే వస్తుంది మండి బిర్యానీ మమ్మీ నన్ను ఎల్లుండి తీసుకుపోవాలి మండి బిర్యానీ తిందాం ఇదంతా ఫుల్ రోజులు అవుతుంది అప్పట్లో అయితే సండే పట్టుకోపోయేది ఇప్పుడు ఎటు పట్టుకోపోతుంది మమ్మీ బిజీ మమ్మీ పెద్ద సెలబ్రిటీ కాబట్టి బిజీ నేను వేస్తాను పెద్ద బ్యాట్ అంటారు చరణం కానించి వాడు పల్లె పెట్టాలి ఎప్పుడైనా సినిమాల దగ్గర దిగుతుంది ఇప్పుడు థియేటర్ ఫంక్షన్ హాల్ అయింది అవును చెట్ల బాగుంది ఇంటి ముంగట చిన్న అత్త మా ఇంట్లో పోతే ఊరికి ఏదైనా కూడా తెచ్చుకుంటే చట్నీ బాగా తెస్తుంది అన్నం మిగిలిన కర్రీస్ అన్న కనీసం మంచిగా ఎట్లా టేస్ట్లు బాగున్నాయా నాకు పెరిగి నాన్ వెజ్ కంటే వెజ్జే బెటర్ టేస్ట్ అయితే వెజ్జే బెటర్ మరి అంటే రాఘవేంద్ర బ్రాండ్ అనేది ఎక్కడైనా బెటర్ అయి ఉంటుంది కానీ కొన్ని ప్లేస్లలో కొంచెం మాస్టర్ చేంజ్ ఉంటుంది కదా వర్క్ అంత టేస్ట్ ఉంటుంది కొన్ని ప్లేస్లలో సేమ్ మిక్సర్ లాగా అనిపిస్తుంది ఇది నేను సెకండ్ టైం తినలేదు నువ్వు ఆఫ్టర్నూన్ 1 కి ఓ రాఘవేంద్ర మెస్లా అసలు నీకు ఛాన్స్ ఉంటుంది అలా పోవడానికి చట్నీ అక్కడ ఉంది లంచ్ పీరియడా ఎంప్లాయీస్ మొత్తం అలానే తింటారు అవునా మెస్లా ఇట్లా పట్టుకోరా నేర్చుకున్నదంటే ఏంటి తెలుసా ఫస్ట్ ఇంటర్వ్యూనే బాగున్నది అమ్మ పాట పెట్టిన చూసినా పాట పెట్టిన నాకు సోని ఫోన్ చేసి కూడా మస్తు ఏడ్చినా తెలుసా నేను అది మస్తు ఎమోషనల్ అయినా నాకు ఏమో చెప్పింది సోని ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అక్క సేమ్ జమ్మికుంట సిస్టర్స్ వాళ్ళ లానే నా లైఫ్ కూడా అవునవును అని చెప్పింది నా పెళ్ళి కూడా అందరు కలిసి జమ చేసిరు పెళ్ళి నాది నాకు మీ ఫంక్షన్ చెప్తే నాకు అదంతా నాకు కూడా సో గాయస్ ఇక మొత్తానికి అయితే బువాయి తిన్నారు కదా అందరు మెత్తగా తిన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ పాటలు పాడు డ్యాన్సులు చేసి మొదలు పెట్టిరు అక్కడ కనబడుతుంది కదా ఒక్కసారి అడిగి పోదాం ఏం చేస్తారు చూద్దాం ఒకసారి బా విరసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లుల విరసిల్లిన నిలయం ఉత్తరాన ఉన్నతమైన హిమగిరి శిఖరం
దక్షిణాన నెలగొన్న హిందూ మహాసముద్రం, తూర్పు దిశల పొంగి పొరలు బంగాళాఖాతం, పశ్చిమాన పరివేక్షిత సింధు సాగరం. భారతదేశం ఒక జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల విరసిల్లిన నిలయం. అట్లా అన్నట్టు వస్తుంది, గట్టిగా వస్తుంది. పాటమ్మతోని ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయిన